ఇరాన్ ఓ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. ఇరాన్లో పుట్టి, ఇరాన్లో పెరిగి, ఇరాన్లో బ్రతికి ఆ పైన విదేశాలకు వెళ్ళిపోయి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు ఖొమైనీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఖొమైనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గందరగోళం చేస్తున్నారు, అక్కడ ఇరాన్లో ప్రభుత్వం మారడం బెటర్ అంటున్నారు, అలాగే ఈ అరాచక ప్రభుత్వం కూలిపోవాలంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఇజ్రాయెల్తో చేతులు కలిపినట్టు భావిస్తాం, అమెరికాతో చేతులు కలిపినట్టు భావిస్తాం, వాళ్ళందరూ దేశానికి ద్రోహులుగా భావిస్తాం, దేశానికి వ్యతిరేకంగా ఎవరిస్తే క్షమించబోము అని ఇరాన్కి సంబంధించిన అటార్నీ జనరల్ కార్యాలయం వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ప్రభుత్వం అట్లాంటి వాళ్ళకి సంబంధించి ఈ దేశంలో ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో, ఇరాన్లో ఉన్న ఆస్తులు అది సీజ్ చేస్తామని వార్నింగ్, అవి స్వాధీనం చేసుకుంటాం, ఏ రోజునైనా మీరు కనుక ఇక్కడికి వస్తే శిక్షిస్తాం, మీ బంధువులు ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా శిక్షిస్తాం, మీ అమ్మా నాన్నలో, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు ఇక్కడ ఉంటే శిక్షిస్తాం, దేశంలోని మీ ఆస్తులన్నీ జప్తు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.